నిన్న మరొక విషయాన్ని కూడా మనం చూడాల్సిన విషయం ఏంది అంటే ఒకసారికి ఇది చూడండి. ఒకసారి ఇక్కడ మీకు కనిపిస్తుందా ఇది ఏంది? జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర సమితి జెడ్పీటీసీ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి, నల్లబెల్లి ఎంపీటీసీ అభ్యర్థి నానబోయిన కోమల గార్ల ఓటు అంటూ కూడా ఇక్కడ కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మీరు ఇదంతా చూడాలి. ఇక్కడ ఇది ఏంది అనేది ఒకసారి మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఇక చూడరు ఇక్కడ పూర్తిగా కూడా ఆ రైతు నాగలి గుర్తుకే మన ఓటు అంటూ నల్లబెల్లికి సంబంధించి ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మొట్టమొదటిసారిగా ఆనాటి అంటే తెలంగాణ ఉద్యమంలో పూర్తి స్థాయిలో మొదటిసారి ఈ ఓటు ఈ గుర్తు మీద అప్పుడు జెడ్పీటీసీ అభ్యర్థిగా పెద్ది సుదర్శన్ రెడ్డి గెలిచిళ్ళు. సో ఆ జెండాను పదిలంగా దాచి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మళ్ళొక్కసారి తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఏంటి అనేది ఒకసారి మ్యాటర్ కూడా మనం చదివే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏంది ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. తొలి జెండా యాదిలో అంటూ కూడా చూడొచ్చు. జెండాపై రైతు నాగలి 25 ఏళ్ల లోకల్ జెండా, రజోత్సవ గులాబీ జెండా అంటూ కూడా చూడొచ్చు. 25 ఏళ్ల లోకల్ జెండా అంటే మొత్తం తెలంగాణ యాదిలో తొలి జెండా. కేసీఆర్ పార్లమెంటరీ పందా పోరాటానికి జై కొట్టిన మహాజనం. పార్టీ ఆవిర్భావం అనంతరం మొదటి ఎన్నికలలో జయకేతనం. తెలంగాణ సాధనకు స్థానిక ఎన్నికలతో ముందడిగేసిన టీఆర్ఎస్ రైతు నాగలి గుర్తుతో స్థానిక సంస్థల ఎన్నికలలో ఉద్యమంలో టీఆర్ఎస్ తొలి పోటీలో 82 జిల్లా పరిషత్ సభ్యులు, వందలాది ఎంపీటీసీలకు జయకేతనం. నాటి నుంచి 25 ఏళ్ల పాటు తిరుగులేని మహోజ్వల ప్రస్థానం ఫలించిన ఉద్యమ రథసారథి దార్శనికత. నాటి గులాబీ జెండాను భద్రంగా దాసిన పెద్ది నర్సంపేట నల్లబెల్లి నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసిన బ్యానర్ సోమవారం నాడు అధినేత పునరావిష్కరణ చేసిండు. నాడు పార్లమెంటు పందరు ఉద్యమ స్ఫూర్తిగా రగిలిన గులాబీ గడ్డ బ్యానర్. నాటి తొలి రోజులను గుర్తు చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, పెద్దిని అభినందించిన అధినేత రథోత్సవ వేడుకల సందర్భంగా మరోసారి పార్లమెంటరీ పంద ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసిన నాటి టీఆర్ఎస్ రైతు నాగలి జెండా అంటూ కూడా చూడొచ్చు. ఇక టీఆర్ఎస్ ఆవిర్భావం 27 ఏప్రిల్ 2001లో జరిగింది. ఆవిర్భవించిన 2 నెలల్లో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. తెలంగాణ సాధన లక్ష్యంగా ఉద్యమ రథసారథి కేసీఆర్ దార్శనికతతో స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ జనం తీర్పు కోసం అధినేత నిర్ణయంతో ఎన్నికలలో పాల్గొంది. అధినేత నిర్ణయం మేరకు 2001లో జూలై 3న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నాటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను నిలిపింది. టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ సమాజం బ్రహ్మరథం పట్టింది. ఆ ఎన్నికలలో 82 మంది టీఆర్ఎస్ జెడ్పీటీసీల జయకేతనం ఎగరవేశారు. ఆ ఎన్నికలలో నర్సంపేట, నల్లబెల్లి స్థానాల నుంచి జెడ్పీటీసీగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే నాడు పోటీ చేసినారు. ఆ ఎన్నికలలో పెద్ద విజయం సాధించారు. కాగా సందర్భంగా క్లాత్ మీద బ్రష్తో రాయించిన ఎన్నికల ప్రచార బ్యానర్ను పార్టీ 25 ఏళ్ల సిల్వర్ జూబ్లీ వేడుకల నేపథ్యంలో సోమవారం నాడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కె చంద్రశేఖరరావు చేత చేశారు. ఆనాటి పార్లమెంటరీ ఉద్యమ పంద పోరాటాల జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇతర నేతలు. కాగా నాటి బ్యానర్ను భద్రపరిచి ఉద్యమ సందర్భాన్ని మరోసారి స్మరించుకునేలా చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి బృందాన్ని అధినేత కేసీఆర్ అభినందించారు. రజోత్సవ వేడుకలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు రాజయ్య, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి, మాజీ విప్ దాస్యం వినయభాస్కర్, మాజీ ఎమ్మెల్యే నన్నపనే నరేందర్, గండ్ర వెంకటరమణారెడ్డి, పార్టీ సీనియర్ నేత గాదరి బాలమల్లు తదితర ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలందరూ కూడా పాల్గొన్నారు అంటూ కూడా చూసిన పరిస్థితి. సో ఉద్యమానికి సంబంధించి మొట్టమొదటిసారిగా 2001లో పార్టీ స్థాపించినప్పుడు ఏప్రిల్లో పూర్తి స్థాయిలో కూడా 2 నెలల కాలంలో వచ్చిన ఎన్నికలలో 82 మంది అభ్యర్థులను పోటీ చేపిస్తే అప్పుడు నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన నల్లబెల్లి మండలం నుంచి పూర్తి స్థాయిలో జెడ్పీటీసీ అభ్యర్థిగా పెద్ది సుదర్శన్ రెడ్డి నాగలి గుర్తుతో అప్పుడు పోటీ చేసిండు. దాంట్లో విజయం సాధించిండు. ఆనాటి జెండాను ఇంకా భద్రపరిచి 25 ఏళ్ల సందర్భంగా మళ్ళొక్కసారి పునరావిష్కరించిన సందర్భం. అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో పెద్ది సుదర్శన్ రెడ్డికి దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులందరినీ కూడా అభినందించిండు కేసీఆర్. అంటే తెలంగాణ రాష్ట్ర సభ్యులందరూ కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. వాస్తవం ఏంది ఏం కథ అనేది కూడా మీరందరూ కూడా ఆలోచించుకోండి. ఉద్యమ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనందరం కూడా ఉద్యమాన్ని మరొకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో పూర్తి స్థాయిలో కూడా ఉద్యమానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం. సో మొత్తానికి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నాటి అంటే 2001లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆ రోజు పార్టీ ఆవిర్భావం కానీ ఈ రాష్ట్రం కోసం జరిగిన జెండా కానీ ఆవిర్భావ దిశ కూడా ఏ విధంగా జరిగింది అనేది కూడా మీరు అందరూ కూడా చూశారు. సో మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఒకటే మాట, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ నాడు పోరాటం చేసింది, నేడు పోరాటం చేస్తుంది, రేపు
వైపు పోరాటం చేస్తాయి. ప్రజల పక్షాన, ప్రజల కోసం, ప్రజల సంక్షేమం వైపు ఎప్పుడు వెళ్తుంది. ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలు, దాంతో పాటుగా ఈ తెలంగాణలో 1200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానంతో పాటుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన కేవలం 15 నెలల కాలంలో తెలంగాణ యొక్క పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా కూడా మారిందో కూడా చూసాం. భవిష్యత్తు తరాలకు బాసటగా నిలవాల్సిన తెలంగాణ ఈ రోజు భవిష్యత్తు తరాలను భవిష్యత్తే లేకుండా చేసిన పరిస్థితి కనబడుతుంది. ఓ పక్కన నిరుద్యోగులందరూ కూడా నిరుద్యోగులుగా మిగిలిపోయి ఈరోజు వాళ్ళ భవిష్యత్తు ఏందో కూడా తెలియని పరిస్థితి, రోడ్లపై తిరుగుతూ అసాంఘిక కార్యక్రమాలకు అలవాటు పడిపోతున్న పరిస్థితి, ఇంకో పక్కన సబ్బండ వర్గాలుగా చెప్పుకునే మన రైతుల విషయంలో కన్నీళ్ల పరిస్థితి, ఇంకో పక్కన ఎవ్వరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఈ తెలంగాణ అయిపోయింది. సో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు వాళ్ళు ఇచ్చిన ఈ మేనిఫెస్టోను మనం ఏ విధంగా యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళు ఎందుకు రాజీనామా చేయకూడదు, ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీలను ఈ తెలంగాణలో అమల్లో లేనప్పుడు ఖచ్చితంగా కూడా వాళ్ళందరూ కూడా రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది మీరే ఆలోచించుకోండి తెలంగాణ ప్రాంత ప్రజలారా.